అండి, బాగున్నారా? నేనైతే ఈరోజు ముద్దపప్పు దీని కాంబినేషన్ అయితే చికెన్ కబాబ్ చేశానండి. అయితే చాలా లేటుగా పోస్ట్ పెడుతున్నాను. రెండు లెంతీ వీడియో అవుతుందని చాలా లేటుగా పెట్టేస్తున్నానండి. అయితే మన ఛానల్లో నేను ముద్దపప్పు ఎలా చేసుకోవాలో, కబాబ్ ఎలా చేసుకోవాలో పెట్టేశాను. హ్యాపీగా మీకు నచ్చిన వాటిని చూసేసుకొని చేసేసుకోనండి. నేనైతే ఇందుకు 100 గ్రాముల కందిపప్పు ఇలాగా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసేసుకొని 5 హై ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకుంటున్నానండి. ఇలా ఉడికించుకొని తగినంత సాల్ట్ వేసి పక్కన పెట్టుకొని నెయ్యి వేసేసుకొని సర్వ్ చేసేసుకోనండి. అంతే అండి. ముద్దపప్పు అయితే తాలింపు అవసరం లేదు, పోపు అవసరం లేదండి, అలాగే తినేసేయచ్చు. అయితే ఏదో ఒక పచ్చడి ఉండే తీరాలి, ఆ పచ్చడి టేస్ట్ తెలిసిపోతుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి మీకు ఈ 2 వీడియోలు కావాలంటే మన ఛానల్ని విజిట్ చేయండి, హ్యాపీగా చూసేయండి, చేసేసేయండి. మరి ట్రై చేయండి, సపోర్ట్ చేయండి.